రాజ్యాంగ విరుద్ధమైన ఎస్సీ వర్గీకరణ అంశంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలను విరమించుకోవాలని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్ అన్నారు. హలో మాల చెలో భద్రాచలం ఈ నెల 25న జరిగే ప్రారంభ పాదయాత్రకు వేలాదిగా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మందకృష్ణ బ్లాక్ మెయిల్ కు తలగొద్దని పిల్లి సుధాకర్ అన్నారు. వర్గీకరణకు మద్దతిస్తే మాలల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ పాదయాత్ర 35 నియోజకవర్గాలు 38 రోజులలో 1000 కిలోమీటర్లు కొనసాగుతుందని తెలిపారు. వ్యతిరేకమైనటువంటి తీర్పు ఆగస్టు 1వ తారీఖున దేశ అత్యున్నత న్యాయస్థానం వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చినటువంటి తీర్పు ఉందో ఆ తీర్పు తర్వాత ఇక తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శాసన మంత్రిమండలి ఉపసంఘాన్ని కూడా వేయడం జరిగింది. వర్గీకరణ సాధ్య అసాధ్యాల పైన అది బెడిసి కొట్టింది. ఆ మంత్రివర్గంలో ఎవరు కూడా మాలలు లేరని చెప్పి పెద్ద ఎత్తున మాలల నుంచి ప్రతిఘటన రావడంతో మళ్ళీ జ్యుడిషియల్ ఎంక్వైరీ అని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది. అయితే ఏ ప్రాతిపదికన చేస్తుండో స్పష్టంగా చెప్పలేదు. 2011 ప్రకారం వర్గీకరణ సాధ్య అసాధ్యాల పైన ఒక కమిటీ నివేదిక ఇవ్వండి అని చెప్పి వారు చెప్పడం జరిగింది. మేము అంటున్నాం 2011కు 2024కు 12 సంవత్సరాల డిఫరెన్స్ ఉంది. ఈ 12 సంవత్సరాల్లో అనేకమైనటువంటి మార్పులు ఏర్పడ్డాయి. అది తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత కావచ్చు. ఈరోజు మేము ప్రధానంగా అడిగేటువంటి ప్రధాన డిమాండ్ ఏంటంటే ఈ యొక్క తెలంగాణలో ఈ 10 ఏళ్ల తెలంగాణలో ఎవరికి ఎన్ని రకాల శాఖలు ఎన్ని రకాల సంక్షేమ పథకాలు అందినాయో స్పష్టమైనటువంటి వైఖరి ప్రకటించాలి. ఈరోజు మాలల యొక్క జనాభా ఎంత, మాదిగల జనాభా ఎంత, వారి యొక్క ఉద్యోగుల శాతం ఎంత, మాలల ఉద్యోగులు ఎంత, వారి ఉపకులాల అనుబంధ కులాల జనాభా ఎంత, వారి యొక్క పూర్తి స్థాయి ఆర్థిక నివేదికల్ని శాస్త్రీయమైన పద్ధతిలో బయట పెట్టిన తర్వాత ఏమైనా పునరాలోచించాలి తప్ప ఏదో రాజకీయ ప్రకటనల కోసమో మందకృష్ణ మాదిగా బెదిరిస్తేనో నేను సోకాళ్ళు మంత్రులు బెదిరిస్తేనో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బెదిరిపోయి మాలలకు అన్యాయం చేయాలని చూస్తే మాత్రం మాలలు చూస్తూ ఊరుకోబోరని చెప్పి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. మాలలు మంచితనానికి చాలా నిదర్శకులు ఉంటారు. తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉన్నాం, అనేక సామాజిక ఉద్యమాలలో ముందు వరుసలో ఉన్నాం. రేపు మా ఉనికికి ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఏర్పడితే మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీటును బద్దలు కొడతాను కూడా మాలలు వెనకాడ వేయరని చెప్పి సందర్భంగా మేము హెచ్చరించాల్సుకున్నాం. మేము ఏ కాంగ్రెస్ పార్టీ కోసం మేము మాలలుగా పనిచేసినామో, ఏ ప్రజాప్రభుత్వం రావాలి నిరంకుశ పాలన పోవాలని చెప్పి మాలలుగా కష్టపడ్డామో ఈ రోజు ఆ మాలలకే ఈ రోజు వెన్నుపోటు పొడిచేటువంటి ప్రయత్నం ఏ పార్టీ చేసినా, ఏ నాయకత్వం చేసినా, ముఖ్యమంత్రి గాని ఎవరు చేసినా కూడా మేము మాలలుగా చూస్తూ ఊరుకోపం. అంబేద్కర్ వారసులుగా ఈ యొక్క దళితుల్ని విచ్ఛిన్నం చేసి మనవాద పాలకుల కుట్రలు ఈ తెలంగాణలో తేవాలని చూస్తే మాత్రం ఊరుకోపమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఆ ప్రయత్నాలు విరమించుకోవాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ కుట్రపూరిత నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ నెల 20వ అంటే అక్టోబర్ 20వ తేదీ నుండి డిసెంబర్ 1 వరకు మాలల మహాపాదయాత్రలు నిర్వహిస్తా ఉన్నాం. భద్రాచలంలో ఈ యొక్క 100,000 మందితోటి భద్రాచలంలో 20వ తారీఖున ప్రారంభమై భద్రాచలం నుంచి ఖమ్మం వరంగల్ ఇట్లా మంచిర్యాల కరీంనగర్ ఆదిలాబాద్ నుంచి ఇట్లా హైదరాబాద్ రాబోతుంది పాదయాత్ర. సుమారు 1000 కిలోమీటర్ల పాదయాత్ర ఇది. 35 నియోజకవర్గాలు మొత్తం కూడా కాన్స్టిట్యున్సీ మొత్తం తిరుగుతూ ఉన్నది ఈ యొక్క పాదయాత్ర. పాత ఉమ్మడి జిల్లాలో 7 జిల్లాలో కూడా ఈ యొక్క పాదయాత్ర కొనసాగుతుంది. కాబట్టి
ఈ యొక్క పాదయాత్రకు మద్దతుగా మానవులందరూ కూడా తల్లి రావాలని చెప్పి, అంబేద్కర్ వారసులందరూ కూడా తల్లి రావాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. కృష్ణమాది గారు, మీరంటే గౌరవం ఉంది, ఆ గౌరవాన్ని మీరు నాశనం చేసుకోవద్దు. మీ నోటుకి ఏదొస్తుంది మాట్లాడి